ఫాతిమా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు కదా. అవునండి. ఎలా ఉండబోతుంది ఈసారి అపోజిషన్ టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే ఫాతిమా గారు వచ్చే అవకాశం? ఫాతిమా గారే డెఫినెట్గా వస్తారండి. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి పనులు చేశాడు ఇక్కడ మా ప్రాంతంలో. ముస్తాఫా గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. మాకు 40 సంవత్సరాల నుంచి లేని పని కూడా ఆయన హయాంలో జరిగింది. ఇక్కడ మురికి కాలువ పెద్ద ప్రాబ్లం ఉండేది 40 సంవత్సరాల నుంచి. అలాంటి మురికి కాలువ కట్టించారు. మా రోడ్లని సిమెంట్ రోడ్లు వేశారు. కాబట్టి బాగా అభివృద్ధి జరిగింది. కాబట్టి ముస్తాఫా గారి హయాంలో ఆ అభిమానంతో ఆయన కూతురికే మేము ఓట్లు వేస్తామండి. గ్యారంటీకి వస్తుందండి ఫాతిమా గారు. చేస్తుంది మాకు. ఎందుకంటే మాకు ఆయన వాళ్ళ నాన్న బాగా పరిచయం. ఆ పరిచయం మీద కూడా ఆయన కూడా బాగా కలివిడిగా కలిసిపోతుంది. కాబట్టి మేము ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే మా ఓటు. ఇప్పుడు మూడోసారి ముస్తాఫా చేయటం, రేపు గెలిస్తే మూడోసారి అయింది. 2 సార్లు అయిపోయింది ఆయన. ఇంక మళ్ళీ 2 సార్లు కూడా ఆయన గెలిపించుకున్నాం కదా. వాళ్ళ కూతురు నిలబడింది. అయినా కూడా ఆమె ఏం చేసినా చెప్పి ఆయన ఉన్నాడు ఎమ్మటి. ఆయన చేయగలుగుతాడు. అందువల్ల వాళ్ళే గెలుస్తారు. పొద్దు గొప్ప ఒక్కొక్కరు వస్తుందండి. ఒక్కొక్కరు చదువుతారు, ఇష్టం లేనో లేదో చదువుతుంటారు. ఇక్కడ గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? గుంటూరు 2 సీట్లు వైసీపీ కొట్టేసి సమస్య లేదు, ఎదురే లేదు. జగన్ గారికి వస్తుంది. జగన్ గారికి వస్తుంది. కానీ ఫాతిమా గారు తెలియదు రాజకీయం అని చెప్పేసి ఒట్టి మాటలండి. ఇది వాళ్ళ నాన్నగారు ఉన్నారు, దాని గురించి ఇబ్బంది లేదు. వాళ్ళ నాన్నగారు గురించి ఓట్లు వేస్తాడు. సమస్య లేదు. అమ్మాయి గెలిచిద్ది అంత మటుకు పక్క. మాకు పనులు చేసింది. నమ్మకం గ్యారెంటీ. బలమైనా జన అభిమానం మాకు. ఎవరు? ముస్తాఫా గారు. దాని గురించి మేము మాకు బాగానే పనులు చేశాడు. ముస్తాఫా గారు బాగానే పనులు చేశాడు. వారం వస్తాడు, వార్డులు తిరుగుతాడు. ఏమి ఇబ్బంది లేదు. దాని గురించి అమ్మాయి గెలిచింది. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉంది గుంటూరులో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా? వైసీపీ గెలుస్తుంది అనుకుంటారా, లేదంటే టీడీపీ గెలుస్తుంది? వైసీపీ గెలిచింది. వైసీపీ గెలుస్తుంది అనుకుంటారా? ఏంటి సార్ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రౌడీయిజం, అరాజకాలు తప్ప ఎవడు చేశాడు రౌడీజం? ఎవడు చేశాడు? జన్మభూమి కమిటీలో ఎప్పుడు రౌడీజం చేశారని చెప్పి ఒప్పుకుండా. ఇప్పుడు ఎవడు చేశాడు అసలు రౌడీజం? ఖమ్మంగా వాలంటీర్లు ఉన్నారు, ఇంటికి వస్తున్నారు, కావాల్సినవన్నీ పని చేసి పెడుతున్నారు. ఇంకా ఏమో రౌడీజం ఎవరు చేస్తా చేతి వాడిది ఆ రౌడీజం. అయినా వాడు ఆయన మనుషులు బట్టి కాదు, వాడు సాత్వికులు. పోతే పగరిస్తారు, ముందర మర్యాద ఉంటుంది. నువ్వు పని చేయవని చాలదా? పగరిస్తే చాలదంటే మనకేమైనా రోడ్లు వేయమంటావా, లేకపోతే మనకేమైనా బంగారం కొని ఇవ్వమంటావా? వాళ్ళని ఏదో పరిసర సరైన సౌకర్యాలు కల్పించమంటావు. అవి సహజంగా చేస్తుంటారు. ఇవాళ కాదు రేపు చేస్తారండి. అదేమంటే రోడ్లు లేవు, బొత్తులు లేవు, ఏడలేవు రోడ్లు. అన్ని సార్లు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఆయన రోడ్లు అది కాదండి, ఆయన టైంలో కూడా 800 రోడ్డు గోతులు ఉన్నాయి. ఇంతకుముందు పగలకు ఆయనేగా పగలు తెగింది ఆయనేగా. అంటే వైసీపీ అభిమానం అని మాట్లాడుతామని కాక మంచి చెడే. రామారావుని మేము కూడా ఒప్పుకుంటాం. వీడొక యాదవా, వీడిని అడ్డు ఒప్పుకుంటాను. ఇప్పుడు రామారావు గారిని చూసుకుంటే ఆయన పరిపాలించే వ్యవధి తక్కువ. రామారావు కంటే కూడా రాజశేఖర్ బాగా చేశాడు. రాజశేఖర్ చేశాడు కాబట్టి జగన్ చేస్తాడు అందుకంటే ఎక్కువ. ఫాతిమా గారు అన్నిటికీ సహకరిస్తున్నారు. 10 మందితోటి సఖ్యతగా ఉంటున్నారు. వివాదస్తురాలు కాదు. అది వాళ్ళ నాన్నగారు పట్టించుకోరు, ప్రజల్ని సమస్య వచ్చినా చెప్పరు. ఎవరు చెప్పారు వాళ్ళ నాన్న పట్టించుకోలేదని? ఎండాకాలం వస్తే మనుషులు తాగడానికి నీళ్లు కానీ మంచి కానీ చెప్పరు కానీ ఆయనే బజార్లు తిరిగి చెత్త కానీ ఎన్ని పనులు చేపించేది ఆయనే. ఎండాక ఇప్పుడు కాదు అసలు ఆయన గెలవ ముందుట నుంచి కూలింగ్ వాటర్ పెడతాడు ప్రతి బజార్కి. వాళ్ళ వల్ల ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏమన్నా ఇది కాదు, ఆన్ చేసే మనుషులు కాదు వాళ్ళు ప్రజలకి. అపోజిషన్ నుంచి ఇప్పుడు దాన్ని పోతుంటావు నువ్వు. నీ మీద ఎవడో వెనక నుంచి ఒక రాయేస్తాడు, దానికి ఎవడని ఏం చూద్దాం? ఇప్పుడు గిట్టినోడు ఇప్పుడు అందరికీ గిట్టాలని లేదు. వెంకటేశ్వర స్వామిని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. జగన్ మీద తిట్టినోడు ఎవడు ఎందుకుంటాడు? నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? 2024లో ఫాతిమా గారు ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా, ఓడిపోతారంటారా? గెలుస్తారు.
ఎందుకని ఏం చేశారు అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది? 5 ఏళ్ళు ఇంతకు ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఆమె వచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. పట్టించుకున్నారా వాళ్ళ నాన్నగారు? అంటే పట్టించుకోరు అంటే ఏది? అంటే మనిషికి ఒక రకంగా ఎవరెవరో చెబుతుంటారు, టీడీపీ వాళ్ళు ఏమో పనికిరారు అంటారు, వైసీపీ వాళ్ళు ఏమో చాలా మంచోడు అంటారు. ఇవన్నీ జరిగే పనులు.